నమస్తే, నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ సునీత కృష్ణన్ గారు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్కి పోరాడుతూనే ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఖైరతాబాద్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజ్వల ఫౌండేషన్ నిర్వాహకురాలు డాక్టర్ సునీత కృష్ణన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మానవ అక్రమ రవాణా నిర్వహణకి ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు మ్యామ్? ప్రపంచవ్యాప్తంలో మనము జూలై 30కి వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అని అబ్జర్వ్ చేస్తాము. అక్రమ రవాణా నిరోధించడానికి, అరికట్టడానికి యునైటెడ్ నేషన్ 2013లో తీసుకున్న ఈ రెజల్యూషన్ ప్రతి సంవత్సరం ఒక రోజు ఇచ్చింది ఈ విషయం మీద అందరికీ అవగాహన తెలియడానికి. ఈ వర్షం చాలా ఇంపార్టెంట్ వర్షం, ఎందుకంటే ఒక కొత్త థీమ్ ఇవ్వడం జరిగింది. మన దేశంలోనే కాదు, ఏషియా ప్రాంతం నుంచి ఎన్నో యంగ్, చాలా చదివిన పిల్లలు, మంచి కంప్యూటర్ లిటరేటు, కంప్యూటర్ ఇంజనీర్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, ఇట్లాంటి చాలా చదివిన యంగ్ పీపుల్లా ఇతర దేశాల్లో మంచి మంచి జాబ్స్ అని మోసం చేసి వీళ్ళని తీసుకుపోయి బలవంతంగా వీళ్ళతోటి సైబర్ నేరాలు చేపియడము, అది ఈ సంవత్సరంది థీమ్, ట్రాప్డ్ బిహైండ్ స్కామ్. ఈ స్కీమ్ గురించి మాట్లాడడానికి మనం ఈరోజు ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ పెట్టినాము. దీంట్లో ఇంచుమించు 500 పోలీస్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, ప్రాసిక్యూటర్స్, అదే కాకుండా వెల్ఫేర్ ఆఫ్ డిపార్ట్మెంటు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరి శాఖ నుంచి 500 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మన సుప్రీంకోర్టు న్యాయాధీశులు జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వచ్చారు. మన తెలంగాణ హైకోర్టు ఇచ్చి మౌష్మి భట్టాచార్య మేడం వచ్చారు. ప్లస్ ఆల్ ది హెచ్ఓడీస్, హోమ్ సెక్రటరీ, పోలీస్ అకాడమీ డైరెక్టర్, లా అండ్ ఆర్డర్ డీజీ అందరూ ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసుకున్నారు. 3 టెక్నికల్ సెషన్ పెట్టినాము. ఈ నేరం ఎలాగ జరుగుతుంది, ఈ నేరంన ఎలాగ అరికట్టొచ్చు, మనము ప్రతి ఒక్క శాఖ, అది యంత్రాంగంలో ఉన్నవాళ్ళు, యంత్రాంగం బయట ఉన్నవాళ్ళు, మన బాధ్యత ఏంటి అక్రమ రవాణాను అరికట్టడానికి, ఈ విషయాల మీద ఈరోజు చర్చ జరిగింది. దానికి ఒక అద్భుతమైన డాన్స్ డ్రామా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ అరుణ భిక్షు బృందం ద్వారా ప్రస్తుతి ఇది మృగతృష్ణ. ఈ డాన్స్ డ్రామాతోటి ఈ విషయాల మీద ఎలాగా మనుషులు అవగాహన పెంచాలి, దాని గురించి ఈ డాన్స్ డ్రామా చేయడం జరిగింది. అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ప్రోగ్రాంలో ఈరోజు సిల్వర్ ఓక్స్ హెడ్ సీతామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. మ్యామ్, ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఏం నిర్ణయించారు? ముఖ్యంగా విక్టిమ్ ప్రొటెక్షన్ పాలసీ గురించి మాట్లాడారు. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న పాలసీని ఇక్కడికి చేరిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ వాళ్ళందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఎందుకంటే విక్టిమ్ ప్రొటెక్షన్ అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి, దాని గురించి పనిచేయడం, తర్వాత విక్టిమ్స్ ఎవరైతే వాళ్ళని రెస్క్యూ చేస్తారో వాళ్ళని ప్రొటెక్షన్ ఎలా చేయాలనేది ముఖ్యంగా దాని గురించి మాట్లాడారు వాళ్ళు. మానవ అక్రమ రవాణా జరగకుండా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మ్యామ్? సో ఇన్నాళ్ళ నుంచి మనం ఒక రకమైన హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతున్నాము, అంటే విమెన్ ట్రాఫికింగ్కి. ఇవాళ ఎక్కువ సైబర్ క్రైమ్లో చాలామందిని విక్టిమైజ్ చేయబడుతున్నారు. వాళ్ళని కంబోడియా ఇలాంటి కంట్రీస్కి తీసుకెళ్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ సైబర్ క్రైమ్స్, దాని గురించి కూడా ఎక్కువ అవగాహన కలిగింది. ఎక్స్పర్ట్స్ని పిలిచారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా రిస్క్ అవుతుంది, ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి చెప్పారు. మ్యామ్, స్కూల్ విద్యార్థులు కానీ కాలేజ్ విద్యార్థులు కానీ దీని బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి, వాళ్ళకి ఎలా అవేర్నెస్ ఇవ్వాలి?
ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళు చాలామంది ఎక్స్పర్ట్స్ వచ్చారు, వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ఇన్ఫర్మేషన్ సెషన్స్ చేయగలిగితే కనుక ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది సొసైటీలో. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కొంతమంది ఉమెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నా పేరు సుజనారెడ్డి, అసిస్టెంట్ సెషన్ జడ్జ్ కోర్ట్ మేడ్చల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అనే సెమినార్కి అటెండ్ అయ్యాము. మేము కోర్టులో రకరకాల కేసులు వాదిస్తూ ఉంటాము. ట్రాఫికింగ్ అనేది చాలా హీనమైనటువంటి విషయము. అయితే ఈ అవేర్నెస్ క్యాంప్ వల్ల సైబర్ ట్రాఫికింగ్ గురించి ఈరోజు మేము తెలుసుకున్నాము. కోర్టులో ఇటువంటి వాళ్ళని ఎలా శిక్షలు పడేలా చేయాలి, మా ప్రాసిక్యూషన్ హెడ్ అయినటువంటి సాంబశివారెడ్డి సార్ మాకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి స్టేట్ వైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరికీ పిలుపునిచ్చారు. దీనిలో మేము చాలా నేర్చుకున్నాము. సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నిరోధించాలి, మేము ఎలా మా బాధ్యత ప్రకారం కోర్టులో దాన్ని ఎలా రుజువు చేయాలి, ఈ క్రిమినల్స్కి శిక్ష పడేలా చేయడమే మా బాధ్యత. అలాగే ట్రాఫికింగ్ ఉమెన్ ఎంతోమంది చిక్కుకున్నారు ట్రాఫికింగ్లో. అలాంటి అభాగ్యుల కోసం మేము పోరాటం చేయాలి, మేము వాళ్ళకి న్యాయం జరగాలి, విక్టిమ్ కాంపన్సేషన్ ఇప్పించాలి. వారిని అలాంటి ట్రాఫికింగ్లో దింపినటువంటి వాళ్ళని శిక్ష పడేలా చేయాలని మేము అందరూ అనుకుంటున్నాము. మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి గారు గైడ్లైన్స్ ప్రకారం మేము ప్రాసిక్యూషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా మా సమాజంలో మా వంతు కృషిగా మేము తప్పనిసరిగా శిక్షలు పడేలాగా చూస్తామని చెప్తున్నాను. మీరు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? మ్యామ్, అవేర్నెస్ అంటే ఇప్పుడు ట్రాఫికింగ్ కేసెస్ ఏవైతే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ అయితే రిజిస్టర్ అవుతాయో అవి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత మాకు కోర్టుకు వస్తాయండి. అప్పుడు మేము దాని ఎవిడెన్స్ ఎలా కోర్టులో ప్రవేశపెట్టాలి, విక్టిమ్ ఉంటే విక్టిమ్ని ఎలా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో చాలా ఇలాంటి ట్రాఫికింగ్ కేసెస్లో విక్టిమ్స్ అయితే హాస్టైల్ అవుతున్నారు. సో ఇప్పుడు మేము ఇక్కడ ప్రోగ్రాంలో ఏం నేర్చుకున్నామంటే విక్టిమ్స్ని కూడా హాస్టైల్ కాకుండా మళ్ళీ వాళ్ళను ప్రాసిక్యూషన్ విట్నెసెస్గా ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళను మంచిగా ఎవిడెన్స్ చెప్పించి వాళ్ళకు శిక్షలు పడే విధంగా మేము మా శాయశక్తిలో కృషి చేస్తామండి. మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వారు ఈ యొక్క ప్రోగ్రాం గురించి మాకు అవేర్నెస్ కలిగించడానికి స్టేట్ వైడ్గా మా అందరినీ కూడా ఇక్కడికి రప్పించేసి మంచి ఒక కాన్ఫరెన్స్లో మాకు పెట్టి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశారు. బాధితులు చాలామంది కోర్టు మెట్లు ఎక్కడానికి భయపడుతూ ఉంటారు, వారికి మీరు ఏం చెప్తారు మ్యామ్? బాధితులు అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఏమవుతుందంటే ఈ కేసెస్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. విక్టిమ్స్ అయిన తర్వాత, ట్రాఫికింగ్ అయిన తర్వాత, అంటే ఇలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ అఫెన్స్ చేశాక వీళ్ళు కోర్టుకు వచ్చేసరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడము, మరి కొంతమంది ఏమో వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు కోర్టులో, మళ్ళీ వాళ్ళు ఏమైనా రివెంజ్ తీసుకుంటారని. సో అలాంటి వాటిలలో మేము వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చేసి ధైర్యం చెప్పి మరి ఇలాంటి ట్రాఫికింగ్ జరగొద్దు అని అనుకుంటే వాళ్ళు కోర్టులో సాక్ష్యం చెప్తేనే ఇలాంటి కన్విక్షన్స్ పడితే ఇంకా వాళ్ళు భయపడి వాళ్ళు ఈ నేరస్తులు ఇంకొకసారి ఈ యొక్క నేరానికి పాల్పడకుండా ఉంటారని మా యొక్క మనవి. చాలామంది ఈ వ్యభిచార కూపంలో చిక్కుకున్న వారు బయటికి చెప్పుకోవడానికి, బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు?
చాలామంది అమ్మాయిలు చదువుకోలేకపోవడం వల్ల, పేదరికం వల్ల, రకరకాల ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఈ వ్యభిచారం అనే కూపంలో చిక్కుకుపోయి ఈజీ మనీ కోసం తప్పులు చేస్తున్నారు. కొంతమంది వాంటెడ్లీ చేస్తున్నారు, కొంతమంది బతకడం ఎట్లాగో తెలియక తొందరగా డబ్బులు వచ్చే విధానం ఎంచుకుంటున్నారు. కానీ ఇది మంచి మార్గం కాదు. ఈ సునీత కృష్ణన్ మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్నో భరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయి. లీగల్గా సపోర్ట్ కూడా చేస్తున్నాము. మీకు లీగల్గా కూడా మీకు రక్షణ కల్పిస్తున్నాము. రిహాబిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఉపాధి పథకాలు, ఎన్నో కుట్టు విద్యలు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. తర్వాత ఎలా బ్రతకాలనేది కూడా రిహాబిటేషన్ సెంటర్లో చెప్తూ ఉంటారు. అదే కాకుండా కోర్టుకు వచ్చి వారికి జరిగిన అన్యాయం కనుక కోర్టులో చెప్తే కనుక వారికి కాంపన్సేషన్ 10,000 రూపాయలు ఉంటుంది. ఆ కాంపన్సేషన్ కూడా మేము పిటిషన్స్ ఫైల్ చేస్తాము. కోర్టు వారు మీకు కాంపన్సేషన్ ఇస్తారు. భయపడకండి. పోలీసు వారు, NGOs, తర్వాత మా సునీత కృష్ణన్ గారు దీనిలో ఎంతో కృషి చేస్తున్నారు. మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి గారు కూడా మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి ఎంతోమంది ఆడపిల్లల్ని కాపాడాలని, ఇలాంటి భయానక ఉచ్చులోంచి వాళ్ళందరినీ బయటకు రావాలని, ఈ ముఠాలన్నిటికీ శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్ తరపున కృషి చేస్తున్నాము. మేడం, నేరం రుజువైతే నేరస్తులకు ఎలాంటి శిక్ష విధిస్తారు? నేరం రుజువైతే ఎవరైతే ఈ ప్రాస్టిట్యూషన్ రన్ చేస్తున్నారో వారికి 10 ఏళ్ళు జైలు శిక్ష వరకు శిక్ష ఉంటుంది. దాన్ని ఒకవేళ చిన్నపిల్లల్ని ప్రాస్టిట్యూషన్ చేస్తే కనుక వారికి తీవ్రమైనటువంటి శిక్ష, కఠినమైన శిక్షలు ఉంటాయి. మరియు ఎవరైతే ఈ కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఈ ట్రాఫికింగ్ ఉమెన్ అని తెలిసిన అమ్మాయిని ప్రాస్టిట్యూషన్ కోసమని ఉపయోగిస్తే వారికి కూడా 5 ఏళ్ళు శిక్ష ఉంటుంది. 5 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు కూడా శిక్ష పడుతుంది. కాబట్టి ఈ మహమ్మారిని మన సమాజం నుంచి వెళ్ళగొట్టాలి. ప్రతి మనిషి కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మన సమాజం సేవ మనం చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. కఠినమైన శిక్షలు అయితే ఉన్నాయి. మేడం, బాధితులకు సరైన ఉపాధి దక్కుతుందా? మేడం, ఏంటంటే బాధితులకు కాంపన్సేషన్ అవార్డ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఒకవేళ బాధితులు కనుక కేసు అయిపోయా హాస్టల్ అయితే, అంటే కేసులో నుంచి వాళ్ళు రాజీ పడి కోర్టులో చెప్పనట్టయితే వాళ్ళకు ఎలాంటి కాంపన్సేషన్ ఇవ్వబడదు. కానీ ఏదైతే కేసు వాళ్ళు అంటే కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళు కనుక మంచిగా చెప్పి, అంటే నన్ను ఈ నేరస్తుడు ఇలా నన్ను క్రైమ్ చేశాడు నా పైన అని చెప్పినప్పుడు ఇంకా కూడా ఆ కేసు కొట్టేసినట్లయితే కూడా అప్పుడు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి DLSకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి. సో కేసు అయిపోయేంత వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు. కేసు మధ్యలో కూడా అవుతున్నప్పుడు కూడా ఇంటరిమ్ కాంపన్సేషన్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు బాధితులకు అన్ని విధాలుగా గవర్నమెంట్ ఆదుకుంటుంది కాబట్టి మీరు ముందుకొచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మేము మనవి చేస్తున్నాం. కేసుల విషయంలో బాధితులు మీకు సమాధానం చెప్పడానికి తడబడుతూ ఉంటారా, భయపడుతూ ఉంటారా? కేసు విషయంలో బాధితులు మా దగ్గరకు వస్తారు, కానీ వారిని సాక్ష్యం చెప్పమంటే ముందుకు రారు. ఒకటి, వాళ్ళు మళ్ళీ ఈ వృత్తిలో కొనసాగడం కష్టమవుతుందని. రెండోది ఏంటంటే భయంతో కూడా చెప్పడానికి ఇష్టపడరు. మాకెందుకులే మేడం, మేము చెప్పాము అంటారు. కానీ ప్రాసిక్యూషన్ విభాగం మా బాధ్యత ప్రకారం మేము విక్టిమ్ బ్రీఫ్ చేస్తాం. అమ్మ, మీరు కోర్టులో ధైర్యంగా చెప్పండి, మీకు జరిగే అన్యాయం ఇంకెవరికి జరగకూడదు, శిక్ష పడాలంటే మీరు కంపల్సరిగా కోర్టులో ధైర్యంగా చెప్పండి, మేమున్నాం, మేము హెల్ప్ చేస్తాము. అదే కాకుండా కాంపన్సేషన్ కూడా ఉంది. కాంపన్సేషన్ కూడా కోర్టు వారు అందిస్తారని మా వంతు కృషిగా యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేము విక్టిమ్ని బ్రీఫ్ చేసి ధైర్యం కల్పిస్తాం.
కానీ వారు ధైర్యంతో చెప్పేవారు కూడా ఉన్నారు. అలాంటి కేసులు శిక్షలు కూడా పడుతున్నాయి. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి, ధైర్యంగా చెప్పాలి. ఇలాంటి ఈ జుగుప్సాకరమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ఎంతోమంది బాధితులు బయటకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పి శిక్షలు పడితే ఇది మన సమాజం చీడపొడుగులా పట్టినటువంటి ట్రాఫికింగ్ కొంతైనా మనం కంట్రోల్ చేయగలిగాము. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోవాలి. అపరిచితుల పట్ల అమ్మాయిలు ఎలా ఉండాలి మ్యామ్? ఎవరిని నమ్మకుండా అమ్మాయి ఎప్పుడు కుటుంబాన్ని, తల్లిదండ్రులని గౌరవిస్తూ వాళ్ళనే నమ్మితేనే ఈ రోజుల్లో అమ్మాయిలు చక్కగా బతకగలరు. లేకపోతే ఈ ట్రాఫికింగ్ అనే వాళ్ళలో పడి చిక్కుకొని చాలామంది నిర్భాగ్యులు బయటకు రాలేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. సో అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఈరోజు నెట్ గూగుల్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఎంతో వస్తుంది. దాన్నే మనం యూస్ చేసుకుని, టెక్నాలజీ యూస్ చేసుకుని అవేర్నెస్ ఎలా ఉండాలి, మనం చదువుకున్నాం చక్కగా ఈ అవేర్నెస్ తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండకుండా అమ్మాయిలు 10 మందికి కూడా జాగ్రత్త కల్పించాలి. ప్రతి స్త్రీ తను రక్షణగా ఉంటూ 10 మంది రక్షణగా ఉండాలి. అదే నేను చెప్పేటటువంటి సందేశం. అంతేకాకుండా అమ్మాయిలు ఫోటోలు, పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు షేర్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి సరదా అనిపిస్తుంది. ఆ సరదా సైబర్ క్రైమ్ నేరగాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయిలు ఫోటోలు కానీ వీడియోలు కానీ మార్ఫింగ్ చేసి వాళ్ళ ఐడెంటిటీ మార్ఫింగ్ చేసి తర్వాత చాలా నేరాలకి, ఘోరాలకి పాల్పడుతున్నారు. చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో అమ్మాయిలు ఏంటి, అబ్బాయిలు అంటే ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండాలి. ఈ సైబర్ నేరగాళ్ళకి మనం చిక్కొద్దు. మనకి ఛాన్స్ అనేది ఇవ్వకుండా చాలా అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా మీ పేరెంట్స్ని నమ్మండి, మీ ఫ్యామిలీని నమ్మండి. ఈ రోజుల్లో సమాజంలో ఎవరు కూడా ఎవరిని గుడ్డిగా నమ్మేసి ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ, పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ కానీ షేర్ చేయకుండా ఉండడం మంచిది. అట్లా అనేసి ప్రతి ఒక్క సైబర్ నేరస్తుడికి మనం ఏ విధంగా వాడు మనది ఏ పర్సనల్ డీటెయిల్ ఎంత అడ్వాంటేజ్ తీసుకొని ఎన్ని విధాలుగా వాడు ఉపయోగించుకుంటారో వాళ్ళు మనకు తెలియదు. అలానే మన సమాజంలో జరుగుతున్నది ప్రతి ఇష్యూ కూడా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా మన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. విక్టిమ్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. విక్టిమ్స్ ఆలోచించుకుంటారు, ఆహా మేము ఇలా ముందుకు వచ్చినందువల్ల మా ఫ్యూచర్ ఏంటని. దానికి ఎంతటి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. ఎన్నో రీహాబిలేషన్ సెంటర్స్లో కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్వింగ్లో, కుట్టు మిషన్లో కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టు నేర్చుకోవచ్చు, బ్యూటీషియన్ ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. అలాంటి ఎన్నో స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మన ప్రభుత్వం ఎన్నో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ముందు తీయడం జరుగుతుంది. ఇది ఇవాల్టి నింగినేలా నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.